అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు కోసం మరొక్కసారి అయితే కేంద్ర ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. అదే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. లక్షలాదిగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాం. ఈ మొత్తం కూడా యోగా దినోత్సవ వేడుక సందర్భంగా కూడా వేలాదిగా తరలి వస్తున్నారు యోగాసనాలు వేసే దానికోసం. దానికి ప్రధాన కారణం ఇక్కడ అధికారులు చేసినటువంటి ఏర్పాట్లు. ఇక్కడ మనతో పాటు ఉన్నారు కొంతమంది అధికారులు, మెప్మా, డిఆర్డీఏ, అదేవిధంగా ఆయుష్, వైద్య శాఖ, పలు శాఖ స్టెప్, అదేవిధంగా పలు శాఖల ఆధ్వర్యంలో కూడా జరుగుతున్న ఈ కార్యక్రమం విజయవంతం అయ్యే దానికోసం కూడా గట్టి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అసలు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సార్. సార్ అయితే దీనికి సంబంధించి అసలు ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు యోగా దినోత్సవ సందర్భంగా వేడుకలు అంటే రేపు దినాన గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం. అసలు ఏంటి, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవ ప్రధానమంత్రి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలులో మినీ స్టేడియంలో 5,000 మందితో యోగా నిర్వహించాలని టార్గెట్గా నిర్ణయించుకోవడం అయింది. కానీ టార్గెట్ను మించి జిల్లా అధికారులు పీడీ మెప్మా గారు, పీడీ డిఆర్డీఏ గారు, డిఎంఎన్హెచ్ఓ గారు ఇంకా అధికారులందరూ బాగా కృషి చేసి 8,000 దాకా ప్రజలను మొబిలైజ్ చేశారు. ఎస్హెచ్జి ఉమెన్స్తో 7 గంటలకు యోగా స్టార్ట్ చేస్తారు, 8 గంటల దాకా ఉంటుంది. ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే ఒంగోలు గారు, గౌరవ ఎమ్మెల్యే సంతనూతలపాడు గారు పాల్గొంటున్నారు, మేయర్ గారు కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయటానికి సహకరించినటువంటి ఎస్హెచ్జి ఉమెన్స్కు, తర్వాత మనకు యోగా మాస్టర్స్ బాగా ట్రైనింగ్ అయ్యారు. మేడం గారు దీనికోసం ఒక 4-5 రోజుల నుంచి అందరికీ టార్గెట్ ఫిక్స్ చేసి వారి యొక్క విధులు సక్రమంగా నిర్వర్తించాలని బాగా అందరికీ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి జిల్లా యంత్రాంగం కలిసికట్టుగా ఇది కృషి చేసి ఇది విజయవంతం అవడానికి కారకులయ్యారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ మీరు చెప్పండి, అంటే ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్లేట్ ప్రధాన కారణం ఏమంటుంది సార్? రాష్ట్ర గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము గత నెల 21వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు మా ఎస్హెచ్జి సభ్యులతో ప్రతిరోజు యోగా డే కార్యక్రమం మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు మార్నింగ్ ఉదయం 6 to 7 మా ఎస్హెచ్జి సభ్యులతో మేము యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. మరియు ముఖ్యంగా మన 20వ తారీఖు మినీ స్టేడియంలో సుమారు 5,000 మందితో నిర్వహించాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నిన్న మేము మా ఎస్హెచ్జి సభ్యులకి తెలియపరచంగానే ఈరోజు మేము అంచనాలకు మించి ఈరోజు సుమారు 8,000 మంది ఎస్హెచ్జి సభ్యులు వాళ్ళంతటా వాళ్ళు యోగాలో పాల్గొనేదానికి ఉత్సాహంగా వచ్చినారు. వాళ్ళందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు. మహిళలు నిన్న మేము వాళ్ళతో సంభాషించినప్పుడు ఈ యోగా కార్యక్రమంలో వాళ్ళు ట్రైనింగ్ అయినప్పుడు వాళ్ళ వరకు చాలా వరకు వాళ్ళ ఆరోగ్యం చాలా మెరుగుపడినదని కూడా మాకు ఎస్హెచ్జి సభ్యులు కూడా తెలియపరిచినారు. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. చెప్పండి, మీరు ఒక యోగా గురువుగా అసలు ఇంత ఘనంగా జరగడానికి అసలు యోగా యొక్క ప్రాముఖ్యత అసలు ఏంటి, ఏం చెప్పొచ్చుంటారు? అసలు ఆరోగ్యం మీద అందరికీ అవేర్నెస్ పెరిగిన సందర్భంలో అనేక రకాల థెరపీల పట్ల, అనేక రకాల వైద్యాల పట్ల వెళ్ళి విసిగి వారిలో ఉన్న వైద్యాన్ని స్వయంగా వైద్యం చేసుకోవడానికి యోగా బాగా ఉపకరిస్తుంది. తనలో ప్రతి వ్యాధిని కూడా 80% వ్యాధుల్ని స్వయంగా యోగాసనాలతో, ప్రాణాయామ, ధ్యాన శిక్షణతో నయం చేసుకునే అద్భుతమైన అవకాశం సైన్స్ రిలేటెడ్గా యోగా అందించడం జరిగింది ఈరోజు. అందువలన అందరూ కూడా యోగా వైపు ఆకర్షితులవుతున్నారు. ఆరోగ్యంగా జీవించాలనే ఒక అవేర్నెస్ కూడా పెరిగింది. ఆరోగ్యం మన జన్మ హక్కు కాబట్టి దాన్ని కాపాడుకోవడం మన బాధ్యతగా అందరూ తీసుకున్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగాంధ్ర యోగా మాసోత్సవంలో చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రయత్నం చేసి నెల రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలని ఇనిషియేషన్ చేశారు. దీన్ని తర్వాత కూడా కొనసాగిస్తే ఈ ఆరోగ్యం అనేది శాశ్వతంగా ఉంటుంది. ఇంతటితో వదిలేయకుండా 21 తర్వాత కూడా కనీసం రోజు ఒక 30 నిమిషాలు ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యం కోసం వారు సాధన చేస్తే బాగుంటుంది.
మొత్తం యోగా దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా కూడా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమము ప్రపంచ 11వ యోగా దినోత్సవ సందర్భంగా కూడా చేస్తున్నటువంటి ఏర్పాట్లు అయితే మటుకి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంది. దానికి సంబంధించి అన్ని శాఖల ఆధ్వర్యంలో కూడా చేస్తున్నటువంటి ఏర్పాట్లు విజయవంతం అయ్యేదాని కోసం కూడా ఈ రోజు ఒంగోలులోని మినీ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమం నిదర్శనంగా కూడా అధికారులకు తెలియజేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.